ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే తిరుపతి రాజధాని అవుతుంది అవ్వాలని ప్రజలు కోరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమలో కరువు పోయి అభివృద్ధి జరగాలంటే తిరుపతి రాజధానిగా మారితేనే సాధ్యమన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్ సీమకు నీళ్లు లేవు, రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారు. అందుకోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. తిరుపతి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం, భూములు, వనరులు, ఆహ్లాదకరమైన వాతావరణం అన్నీ ఉన్నాయని వెల్లడించారు. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులు ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. అమరావతిలో లాగా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఏర్పేడు నుండి రాపూరు దాకా ఖాళీగా ఉన్నాయి. మంచినీళ్లు ఉన్నాయి. కండలేరు, సోమశిలలో దగ్గరగా ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 7 జాతీయ రహదారులు ఉన్నాయి. 100 కొద్ది హాస్పిటల్ ఉన్నాయి. 100 కొద్ది విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంతకంటే అనువైనటువంటి వాతావరణం భారతదేశంలోనే లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇది అందరికీ యోగ్యం. అందుకే ఈ విషయాన్ని నేను ఈరోజు బయట చెప్పేదానికి వచ్చాను. ఆయన ఎవరో ఒక రిటైర్డ్ కాదు, ఎక్స్ టీటీడీ చైర్మన్ చెప్పాడు. ఇది హైదరాబాదు, ఎందుకు హైదరాబాద్కే ఏంటిది?